ఇక కావాలనే పాత వాహనాలను కొనుగోలు చేశారు ఉగ్రవాదులు. పలుమార్లు చేతులు మారాయి ఈ వాహనాలు. i20 బ్రెజా ఎకోస్పోర్ట్ వాహనాలు పాత వాహనాలే. బ్రెజా కార్లు పలుమార్లు రెక్కి నిర్వహించినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే పేలుళ్లకు కుట్ర జరిగింది. వర్సిటీలోని బిల్డింగ్ నంబర్ 17, రూమ్ నంబర్ 30 ని సీజ్ చేశారు అధికారులు. అందులోనే బాంబులు తయారు చేసినట్టుగా గుర్తించారు. రూమ్ నంబర్ 30 నుండి పలు శాంపుల్స్ ను కూడా సేకరించారు అధికారులు. ఎర్రగొండ కార్ బ్లాస్ట్ షాకింగ్ వీడియోలు బయటకు వచ్చే ప్రస్తుతం మనం సీసీటీవీ దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం. సీసీటీవీ 1 ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా సిగ్నల్ పడిన తరువాత బ్లాస్ట్ అయిన దృశ్యాలు ఇవి. ఎంత ట్రాఫిక్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అది సోమవారం కావడంతో కొంచెం తక్కువగానే ఉందని భావించాలి. ఇక సీసీటీవీ 2లో కూడా మనం చూడొచ్చు బ్లాస్ట్ ఏ విధంగా జరిగిందో, ఏ స్థాయిలో జరిగిందో.